పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభా యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయన. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకొంచున్నాము. పరిశుద్ధాత్ముడా, తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, పరిశుద్ధాత్మని స్తుతించుటకును నాయన మీ సహవాసములో మేము ముందుకు సాగుటకును సహాయము చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్తము విషయములలో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ముందు నీ
జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరచు వంచు మాలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధమైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ ఆత్మను కలిగిన వారముగాను, మీ సన్నిధిని గుర్తెరిగిన వారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ సన్నిధిలోనికి చేరిన మా అందరిపైన మీ కృపను చూపండి. మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ వాక్యము మమ్మలను బలపరచాలి, స్థిరపరచాలి, మమ్మలను దీవించాలి. ప్రభా, కృపను చూపండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు నోరు తెరిచి మాతో మాట్లాడబోచున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ మాటలు మాకు కావాలి. మీ మాటల్లో ఉన్న జీవము మాకు కావాలి. ప్రభా, మీ మాటలో ఉన్నటువంటి అద్భుతము ఆశ్చర్యాలు మాకు జరగాలి. స్వస్థత మాకు రావాలి. ప్రభా తండ్రి, మీ వద్ద వేడుకొనుచున్నాము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ వాక్యపు వెలుగులో మమ్మలను నడిపించి, దేవదూతలు మాకు నాయనా మీ వాక్యమును వివరించినట్లుగా పరిశుద్ధాత్మ నడిపింపులో మమ్మలను బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 27వ కీర్తన. చివరి వచనం చదువుకుందాం. 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న ఈ వాక్య భాగంలో ఇది దావీదు గారు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దేవుణ్ణి ఆయన ఎలాగూ అనుభవిస్తున్నాడు, అలాగే దేవునితో దావీదుకి ఎలాంటి సంబంధం ఉన్నదో ఈ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. దేవుణ్ణి ఏమని సంబోధిస్తూ ఉన్నాడంటే, మొదటి వచనంలో చూస్తే యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు అని అంటున్నాడు. అంటే నా జీవితంలో దేవుడే నాకు వెలుగు, దేవుడే నాకు వెలుగు. ఎందుకంటున్నాడు ఈ మాట అంటే, దావీదు గారి జీవితము ఎక్కువ భాగం అరణ్యాల్లో
గడిచిపోయింది. అలాగే ఎక్కువ భాగం గాఢాంధకారపు లోయలలో ఆయన జీవితము గడిచింది. అంటే ఆయన చీకట్లో బ్రతకాల్సిన పరిస్థితులు చాలా వచ్చినాయి. అందుకనే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అని అంటున్నాడు. కారణం, రకరకాల సమయాల్లో ఈ శత్రువులు, అలాగే మెయిన్ శత్రువు సౌలు, అలాగే ఆయన అనుచరులు, అలాగే ఇంకా కొంతమంది ఫిలిస్తీన్లు, అమాలేకీలు, రకరకాల సైన్యం ఈయన మీద యుద్ధం చేయటానికి బయలుదేరింది. ఆ సమయాల్లో తప్పించుకోవడానికి, తన ప్రాణాన్ని తాను తప్పించుకొని కాపాడుకోవడానికి అరణ్యాల్లోకి వెళ్ళేవాడు. అంధకారము అంటే ఎక్కడ చీకటిగుంటే వెళ్ళి అక్కడ దాక్కునేవాడు. ఆ చీకట్లో దేవునిని స్తుతిస్తూ ఉండేవాడు. అందుకనే నాకు బయట వెలుగు లేదు కానీ నీవే నా వెలుగు, నీవే నా రక్షణ అయి ఉన్నాడు. అనగా బాహ్య సంబంధమైన వెలుగు నాకు లేదు కానీ నీవే నా వెలుగు, నీవే నా దేవుడవు అని అన్నాడు. అలాగే ఈ శత్రువుల నుండి నన్ను తప్పించగలిగింది, నాకు రక్షణ ఎవరంటే మీరే ప్రభువా అని దేవుణ్ణి అలాగూ స్తుతిస్తూ ఉన్నాడు. అందుకనే మొదటి వచనంలో ఏమంటున్నాడు? యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరతును? అనగా ఎవరికి భయపడతాను? కాబట్టి దేవునిని 3 పేర్లతో పిలుస్తున్నాడు. ఒకటి, నాకు వెలుగు అంటున్నాడు. రెండవది, నాకు రక్షణ అంటున్నాడు. మూడవది, నా ప్రాణదుర్గము అని అంటున్నాడు. వెలుగు, రక్షణ, ప్రాణదుర్గం. అందువలన నేను ఎవరికి భయపడను అని అంటున్నాడు. మరి ఇలాగూ భయపడను అని చెబుతూ ఈ 27వ కీర్తనలో చివరిలో కంక్లూజన్గా ఏం మాట్లాడుతున్నాడంటే, ఇలాంటి దేవుని కోసం నేను కనిపెట్టుకొని ఉంటాను అని చెబుతూ 14వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఈ మాట దయచేసి అందరం చెబుదాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఏం చేయాలండి మనం? యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. ఎందుకు కనిపెట్టుకోవాలంటే, దావీదు గారు అంటున్నాడు, నీవే నా వెలుగు, నీవే నా రక్షణ, నీవే నా ప్రాణదుర్గము, అందుకోసం నేను నీకోసం కనిపెట్టుకుంటాను అని అంటున్నాడు. ఏంటి కనిపెట్టుకోవటం అంటే? కనిపెట్టుకోవటం అంటే అర్థం ఏంటి అని చూస్తే, దేవుని కొరకు వేచి ఉండటం, దేవుని కొరకు మన సమయాన్ని హెచ్చించటం, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉండటం. పిల్లరా, మనము చేసే పనులన్నిటికీ ఒక కాపుదల, ఒక రక్షణ, ఒక వెలుగు ఏమిటి అని అంటే, ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టుకోవాలి. ఆ రోజంతా నువ్వు చేయబోయే ప్రయాణాలు, నీవు చేయబోయే పనులు, అలాగే నీ డ్యూటీసు, నీకు ఎన్ని బాధ్యతలు ఉన్నా సరే, ప్రతిదినము ఆ పనులన్నిటికంటే ముందు
దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకోవటం అనేది చాలా చాలా అవసరం. దేవుని సన్నిధిలో వేచి ఉండటం. అందుకనే ఇక్కడ 8వ వచనంలో కూడా అదే మాట, అదే అర్థం వస్తుంది. 8వ వచనంలో ఏమంటున్నాడంటే, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనేను. నా సన్నిధిని వెదకండి అని నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు నేనేమంటున్నానంటే నీ సన్నిధిని నేను వెదకుతాను, నీ సన్నిధిలో నేను కనిపెడతాను. పిల్లలు గమనించండి, మన జీవితంలో ఒక త్రాసు అనేది ఉన్నది. దాన్నే సున్నితపు త్రాసు అనొచ్చు. మనందరికీ తెలుసు సున్నితపు త్రాసు. అదేమిటి అనంటే బ్యాలెన్స్ అంటాం. ఏంటి, మనం కొన్న వస్తువుని ఒక సైడ్ పెడతారు, ఆ వస్తువు ఎంత తూకం ఉందో, ఎంత బరువు ఉందో ఇంకొక సైడ్ మనం వేరే రాళ్ళు పెడతారు. అది బ్యాలెన్స్. అలాగే మన జీవితంలో ఒక రోజంతా చేసే పనులు ఒక సైడ్ ఉంటే, ఆ పనులన్నిటికీ కావలసిన కాపుదల ఉండాలి అనంటే మరొక వైపు దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనేది చాలా అవసరం. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. జనరల్గా మనం చేసే పనులు ఏంటంటే, మనకు పనులు ఉంటే హడావుడి అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం పనుల కోసం. ఆ పనులు అవ్వవేమో, మనకు కలవలసిన వ్యక్తి వెళ్ళిపోతాడేమో అనే హడావుడిలో మనము కనిపెట్టకుండా పరిగెత్తుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా మనం చేసే పనులన్నీ కూడా కొన్ని సమయాల్లో వృధా అయిపోతూ ఉంటాయి, కొన్ని సమయాల్లో మిస్ అయిపోతూ ఉంటాయి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు సన్నిధిలో మనం కనిపెట్టాలి. వెయిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిరోజు నువ్వెప్పుడన్నా నిద్రలే, నువ్వెప్పుడన్నా నీ పడక నుండి లే, కానీ వెంటనే నువ్వు చేయాల్సిన పని ప్రభువు సన్నిధిలో కనిపెట్టాలి. నీకు వచ్చిన పాటల్లో ఒక పాట పాడు. అలాగే నీ బైబిల్ తీసుకొని కొంత సమయం బైబిల్ చదువు. ఆ తర్వాత నీకు వచ్చిన ప్రార్థన చేస్తూ ఉండు. నీ కుటుంబీకుల కోసం, సంఘం కోసం, నీకు తెలిసిన వారందరి కోసం 1 గంట అయినా ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో 1 గంట నువ్వు, మొదటి గంట నువ్వు ప్రభువుకి ఇస్తే, ఆ తర్వాత నీకు 23 గంటలు ఉన్నాయి కదా. 23 గంటలు నువ్వు చాలా చాలా పనులు చేసుకుంటావు కదా. ఆ పనులన్నిటికీ ఆ గంట ప్రార్థన నీకు ఉపయోగపడతా ఉంటుంది. ఆమేన్. అందుకనే ఇక్కడ 14వ వచనంలో ఏమంటున్నాడంటే, చదవండి దయచేసి, అందరూ చదవండి, అందరూ బిగ్గరగా చదవండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అనగా, దేవుని సన్నిధిలో అబ్రహాము తెల్లవారుజామున లేచి ఎలా ప్రార్థన చేశాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు వేకువనే ఇంకనూ చీకటి ఉండగానే ఒలీవల కొండ మీదకు వెళ్ళి ఎలా ప్రార్థన చేశాడో, అలాగే శృంగారమను దేవాలయము దగ్గరకు పేతురు యోహానులు వెళ్ళి ఎలాగూ కనిపెట్టి ప్రార్థన చేశారో, అలాగూ నీ జీవితంలో కనిపెట్టడం అనేది ఒకటి చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అనేది
చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఎన్ని పనులన్నా చెయ్యి, కానీ కనిపెట్టడం అనేది కనుక లేకపోతే చాలా మిస్ అవుతాం మన జీవితంలో. అందుకనే ఇది ఒక క్రమం మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. నువ్వు కుటుంబంతో కలిసి ప్రార్థన చేయి, నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయి, కానీ నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఇలాగ కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఇలా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చూడండి. దేవుని వాక్యంలో 34వ కీర్తన 34వ కీర్తన 19వ వచనం చదవండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అందరు ఈ మాట చెప్పండి. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. తర్వాత రెండవ పని ఏం జరుగుతుందంటే 22వ వచనం చదవండి. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరను అపరాధులుగా ఎంచబడరు. ప్రియరు గమనించండి, నీవు దేవుని కొరకు కనిపెడుతూ ఉంటే, దేవుని సన్నిధిలో 1 గంటైనా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీకు ఏం జరుగుతుందంటే, నీకు ఆపదలు చాలా వస్తాయి, కానీ ఆ ఆపదలన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాను అని అంటున్నాడు. ఆపదలన్నిటిలో నుండి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. ఒక సమయంలో భార్య భర్త వీళ్ళల్లో భక్తి భార్యకు ఎక్కువగా ఉంది, భర్తకు కొంచెం తక్కువగా ఉంది. అంటే భర్త ప్రార్థన చేస్తాడు, కానీ ఏదో నామకార్థంగా కొంచెం ప్రార్థనే చేస్తాడు. భార్య చాలా పవర్ఫుల్, మంచి ప్రార్థన చేస్తుంది, పాటలు పాడుతుంది, వాక్యం చెబుతుంది, విజ్ఞాపన చేస్తుంది, మంచి ప్రార్థన పరురాలు, ఒక రకంగా దైవజనురాలు స్టేజిలో ఉంది భార్య. భర్త మాత్రం నామకార్థపు ప్రార్థన. అయితే ఈ భర్త తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయమని అంటే నిర్లక్ష్యం చేస్తున్నాడంట. అంటే రోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయండి, నేను చేస్తున్నాను కదా, నువ్వు కూడా లేచి ప్రార్థన చేయని చెప్పేదంట భార్య. ఈమె మాట భర్త పెద్దగా పట్టించుకోవట్లా. జనరల్గా ఇది ఎక్కడైనా ఉండే విషయమే కదా. భార్య ఒక మాట చెబితే భర్త ఏముందిలే అని చెప్పి చులకనగా తీసుకుంటారు. అదేమంటే నువ్వు చెప్పేది ఏంది నాకు అన్నట్టుగా. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన
పాడెదన్ యేసునాథా ప్రేమ ముఖము దర్శించెదము నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదము సియోనులో నిన్ను కీర్తించెదను శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా